ఎవరైతే నారాయణుణ్ణి అనన్యమైన భక్తితో పూజ చేస్తూ ఉంటారో, అర్చన చేస్తూ ఉంటారో, అట్లాంటి వాళ్ళు దేవతల కంటే ఉత్కృష్టమైన స్థితిని పొందుతారయ్యన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవతలు కూడా పుణ్యం క్షయమైపోతే, వాళ్లలో భక్తి లేకపోతే తిరిగి మానవలోకంలో అవతరిస్తారు. మళ్ళీ వాళ్ళు భూమి మీద పుట్టవలసిందే. ఇక్కడ పుట్టి మళ్ళీ యజ్ఞాలు చేసుకుని పై లోకాలకు వెళ్లడము, అంతకంటే గొప్పదైన మోక్షాన్ని పొందడము చేస్తూ ఉంటారు. మనకి 4 యుగాలు ఉన్నాయి కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కృతయుగంలో దేవతలే ఎక్కువగా భూమి మీద జన్మిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం దేవతలు భూమి మీద జన్మిస్తారు. త్రేతాయుగంలో క్షీణించిన పుణ్యం కలిగిన దేవతలు, ఋషులు ఎక్కువగా ఉంటారు. ద్వాపర యుగంలో రాక్షసులందరూ కూడా మనుష్యులుగా పుట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవతలు కూడా మనుష్య రూపంలో వచ్చి వాళ్ళని సంహారం చేస్తూ ఉంటారు. ఇక కలియుగంలో రాక్షసులే అన్ని చోట్ల ఆవరించి ఉంటారు. వాళ్ళు కొమ్ములు పెట్టుకుని రారు, మన బుద్ధుల్లో దెబ్బ కొడుతూ ఉంటారట. ఆసురీ శక్తులు ఆ విధంగా ఉండి ఎక్కడెక్కడ భగవన్నామస్మరణ జరుగుతూ ఉంటుందో, ఎక్కడ భగవంతుడి గురించిన ఆలోచన వస్తుందో దాన్నంతా కూడా పాడు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండడం చేతనే ప్రత్యేకంగా మనిషి తన సంకల్ప బలంతో భగవద్ధ్యానాన్ని దృఢంగా చేయాలని చెప్పారు. తద్వారా మాత్రమే ఇక్కడ తరింపబడతాడు. కలవు సంకీర్తనాన్ ముక్తి అన్నారు కదా. మనం చేయగలిగింది నిజానికి ఈ యుగంలో ఏమీ ఉండదు. కేవలం హరి హరి అని స్మరించడం తప్ప ఇంకా దేన్ని ఏం చేయలేం. మీరు యజ్ఞాలు చేస్తారా, లేకపోతే 1,00,000 బిల్వార్చనలు చేస్తారా, శ్రద్ధగా ఉపవాసాలు చేయగలుగుతామండి? ఏకాదశి ఉపవాసం శాస్త్రంలో చెప్పినట్టు ఎవడైనా చేస్తే వాడికి చేసినందుకు గాను 1,00,000 రూపాయలు అలా ఇవ్వచ్చు, లేదా ఆస్కార్ అవార్డులు అంటారు కదా, అట్లాంటివి ఇవ్వచ్చు. అలా ఉంటాయి. ఏకాదశి ఉపవాసాలు సైతం మనం చేయగలిగే స్థితిలో లేవు. కనుకనే మనసు పెట్టి భగవంతుణ్ణి ధ్యానించాలి. బ్రహ్మాది దేవతల కంటే గొప్ప స్థితికి వెళ్తారయ్యా నారాయణుణ్ణి స్మరిస్తే.